పాయింట్ నాకు కూడా వచ్చింది. మొత్తం ముగ్గురు కాంగ్రెస్ ప్రతినిధిగా వెంకట్ గారు కావచ్చు, రామ్మూర్తి గారు కావచ్చు, లేదా మీరు కావచ్చు, మీరు ముగ్గురు చెప్పాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ కంపెనీ పేర్లు చదువుతా ఒకసారి. ఈ సన్ పెట్రోకెమికల్స్ కావచ్చు, లేదు సరే అమెజాన్ అంటే విదేశీ కంపెనీ, ఆల్రెడీ ఇండియాలో పాతుకుపోయింది ఎప్పటి నుంచో, కాబట్టి దాన్ని కూడా ఎస్ ఎవరు తీసుకొచ్చినా కానీ ఇక్కడ ఉన్న కంపెనీలు చెప్పుకుందాం ముందు, ఎవరు తీసుకొచ్చారని పక్కన పెడితే. కంట్రోల్ ఎస్ అనేది కూడా ఇక్కడ పుట్టినటువంటి కంపెనీ, భారతదేశ కంపెనీ. JSW కూడా ఇక్కడ నుంచే ఎక్స్పాన్షన్ అయ్యి విదేశాల్లోకి వెళ్ళింది. తర్వాత స్కై రూట్ ఏరోస్పేస్ అండ్ మెగా ఇంజనీరింగ్ ఇంటి కంపెనీ, అది బేసిక్ గా చెప్పుకోవాలంటే తెలంగాణ కంపెనీ అది. అలాగే HCL టెక్ సెంటర్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, యూనిలివర్ కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశ కంపెనీలే. అంటే ఇక్కడ ప్రధానంగా దావోస్ కి వెళ్లారు. ఇక్కడ ఎక్స్పాన్షన్ కి దానికి ఏ ప్రభుత్వం అయినా, అటు కేసీఆర్ గారిదైనా, ఇటు రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎవరైనా సరే విదేశాల నుంచి విదేశీ కంపెనీలు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత తీసుకురాగలిగారు, అది కదా మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక ఘనత. మా భారతదేశంలో ఇగో ఈ కంపెనీ మీరు పెట్టండి, మీరు ఇది చెయ్యండి అని. ఇక్కడున్న వాళ్ళకి ఇక్కడ కంపెనీలు, ఈవెన్ ఇది భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి. విదేశీ కంపెనీలు మనం ఎన్ని తీసుకొచ్చాం, అలాగే విదేశాల్లో మన ఎంటర్ప్రెన్యూర్స్, మన వాళ్ళు ఎంతమంది అక్కడ కంపెనీలు పెట్టారు, దీని మీద బేరీజ్ వేసుకుంటే సమాజంలో సమతుల్యత అనేది ఉంటుంది. కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు అయితే దీంట్లో ఉండవు. ఒక్కసారి వెంకటేశ్వరరావు గారి అభిప్రాయం కూడా దీని మీద తెలుసుకుందాం. వెంకటేశ్వరరావు గారు, సో ఏ ప్రభుత్వాలు లక్షల కోట్లలో MOUలు జరుగుతున్నాయని అంటున్నారు, లక్షల కోట్ల MOUలు అవుతున్నాయి, కంపెనీలు అవుతున్నాయి, కానీ ఇక్కడికి వచ్చి గ్రౌండ్ లెవెల్లో చూస్తుంటే ఏది 50% దాటట్లేదు అన్నటువంటి ఒక అపప్రథ కూడా గట్టిగా ఉంది. సో ఈసారైనా 100% మార్క్ వెళ్తుందా? సార్, ఇప్పుడు విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద స్పీకర్స్, మీరు ఇప్పుడు ఒకటి మన అందరం గ్రహించాల్సింది ఏంటంటే, మీ పొలిటికల్ పార్టీలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉన్నప్పటికీ ఇక్కడ కామన్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్ ను ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్పుడు గత ప్రభుత్వం అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారిని కోట్ చేశారు, రాజశేఖర రెడ్డి గారిని కోట్ చేశారు, ఆ తర్వాత మన బీఆర్ఎస్ మిత్రులు KTR గారిని, KCR ని కోట్ చేశారు. వీళ్ళందరూ కూడా ప్రజలు ఎన్నుకున్న లీడర్లు. దయచేసి మీరు కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మేము ఉన్నాం మధ్యలో, మమ్మల్ని గ్రహించుకొని మాట్లాడుకోవట్లేదండి. ఇప్పుడు ఇక్కడ 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 మేము చేయాల్సి అంటే దయచేసి నేను కోరేది ఏంటంటే, ఇక్కడ మీరేమి మీ ఇంటి పంపకాలు కాదు, మీ భూముల ఆస్తుల గొడవలు కాదు. మేము కోరుకునేది ఒకటే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా 1 year ఎన్నికల వల్లనో మరి అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల కొంత ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యవహారం అంతా డౌన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక ఆశతోనే ఉన్నారు ప్రజలందరూ కూడా. ఏదో రకంగా ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదో రకంగా కొంత ప్రజల్లో ఒక ఉత్సాహం తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచనకి ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక కృషి, మనం ఫస్ట్ దాన్ని హర్షిస్తూనే ఓకే, మన వాస్తవాలు అనేది కొంత టైం ఇవ్వాలి. గత ప్రభుత్వానికి 10 సంవత్సరాలు టైం ఇచ్చారు, వాళ్ళు నిజంగా కూడా దే హావ్ డన్ గుడ్ జాబ్. KTR గారు అది ఇప్పుడు వచ్చి 1 year అయింది, ఆయన యువ నాయకుడు ఏదో కృషి చేస్తా ఉన్నాడు. మనము ప్రజల ప్రయోజనం విషయానికి వస్తే దయచేసి అందరిని కోరేది ఒకటే ఏంటంటే, ఏ నాయకునికైనా కొంత ఛాన్స్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశాన్ని ప్రజా ప్రయోజనం ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మనం మెచ్చుకోవాలి. మీ మధ్యలో పార్టీల మధ్యలో గొడవ వేరే విషయాలు ఉంటే వేరే, ఇది ఇలా యువతకు సంబంధించినటువంటి విషయం, ఇలా ఉపాధికి సంబంధించినటువంటి విషయం, పెట్టుబడులకు సంబంధించిన విషయం. మన మధ్యలో ఒక భావసారూప్యత కూడా అవసరం, ప్రోత్సాహకరం. వాస్తవం కూడా బీఆర్ఎస్ వాళ్ళు మంచి చేశారే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మీ యొక్క అనుభవాలను షేర్ చేసి రాష్ట్రానికి ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పడంలో తప్పు లేదు. కానీ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు దాదాపు ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్ ప్రకారంగా 45,000 కోట్ల పెట్టుబడులకు ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారు. ఎంత వస్తుంది, ఎంత పోతుంది అనేది ఒక 6 నెలల ఏడాది తర్వాత మాట్లాడితే బాగుంటది. ముందే అంతులు అంటే ఆదిలోనే హంసపాదు అవసరం లేదు. మనం లెటర్స్ బి పాజిటివ్. మన కంపెనీలైనా బయట కంపెనీలైనా ముందు పెట్టుబడులు అనేది కావాలి కదా. కరెక్ట్. మనము బయట కంపెనీలు రాలేదు అనేది మనందరం రావాలని కోరుకుంటున్నాము. కానీ అట్లీస్ట్ దెర్ ఈస్ ఎ మూవ్మెంట్ దట్ 1 year నుంచి వెళ్ళి కొద్దిగా స్తబ్దతగా ఉన్న దాంట్లో ఒక మూవ్మెంట్ ఉంది. ఇప్పుడు ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ లో ఈ 45,000 కోట్లకి 20,000 కోట్లు వచ్చినా మంచిదే కదా. మనము లెటర్స్ బి పాజిటివ్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి బట్టి మనం చూస్తే అన్ని రంగాలలో అందరు కోరుకుంటున్నారు కొంత మళ్ళీ ఈ బ్యాక్ టు మన ఆర్థిక వ్యవస్థ గాడి మీదకి వచ్చేస్తే, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, యువత ఉపాధి కావచ్చు, ప్రజల్లో డబ్బులు ఆడడం లేదండి. ఇది ఒక ఫ్లోటేషన్ ఆఫ్ మనీ లేదు. ఇవన్నీ అంశాలు ముడిపడి ఉన్నాయి ఈ ఇప్పుడు జరిగేటువంటి అంశాలు. ప్రభుత్వము
దాన్ని దిశగా పనిచేస్తున్నప్పుడు లెట్ us ఎంకరేజ్ దెమ్. ఎందుకంటే ఇలా యువత చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు, వాళ్ళ ఉద్యోగ విషయాలు కావచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం ప్రభుత్వాన్ని మనం ఆదాయం లేదని రోజు మనమే కామెంట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆదాయం వస్తున్నప్పుడు మనం ఎందుకు వెనకపోవాలి? లెట్ us బి పాజిటివ్ ఇన్ ఎంకరేజింగ్ ద గవర్నమెంట్. ఆదాయం చాలా అవసరము. మన ఈ తెలంగాణ రాష్ట్రం గొప్పది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఉన్న గొప్పతనం ఏంటంటే తెలంగాణ అంటేనే, హైదరాబాద్ అంటేనే బిజినెస్. ఇవాళ చుట్టుపక్కల మొత్తం సౌత్ ఇండియాలోనే ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రాష్ట్రంగా, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మెట్రో సిటీగా ఉంది. చాలా విరివిగా ఈ రోజు మెట్రో గానీ, లేకపోతే RRR గానీ, లేదా ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త ప్రాజెక్ట్స్ చూస్తే చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్. మనం ఏదో రాజకీయ మన వాదనలతోని దాన్ని కించపరిచి ఇంకా ప్రజలను నిరాశ చేయకుండా అందరికందరు పార్టీలు ఫస్ట్ మనము ప్రజా ప్రయోజనం దృష్ట్యా ముందు వీళ్ళందరినీ తోసి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చేయని పనులు కూడా చేసినట్టు చూపిస్తే ఆయన ఎంకరేజ్ చేద్దాం. ఏమంటే అయ్యా నువ్వే కదా కమిట్ చేసావు, దాన్ని కొద్దిగా ఐడెంట్ చూడండి అని మాట్లాడాల్సింది తప్పితే నేను కోరుకునేది ఒకటే. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్క రంగం కూడా ఇలా వేచి చూస్తుంది. మన హైదరాబాద్ రోడ్డు మీద ఉన్నటువంటి ఒక టిఫిన్ బండి దగ్గర నుండి వందల వేల కోట్లు ఇన్వెస్ట్ చేసినటువంటి రియల్ ఎస్టేట్ రంగాలు కావచ్చు, పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు, అందరు కూడా దే ఆర్ ఆల్ వెయిటింగ్ అండ్ సీయింగ్. అండ్ ఈ దావోస్ అనేది, ఈ వేదిక అనేది మనందరికి కూడా ఒక టేక్ ఆఫ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే మీ యాజ్ ఎ పొలిటికల్ లీడర్స్ గా మీకు కంపల్సరీ ఉండొచ్చు ఒకరినొకరు మీరు తిట్టుకునేది. బట్ నేను యాజ్ ఎ కామన్ మ్యాన్ గా, బహుశా మన మీడియా మిత్రులకు కూడా వీ షుడ్ సీ దట్ ఇప్పుడు ఏదో రకంగా మనకు ఒక బ్రేక్ కావాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఆ బ్రేక్ కి ఒకవేళ వీళ్ళు బ్రేక్ కోసము తప్పులు మాట్లాడినా కూడా దాన్ని ఎలా ఒప్పులు చేయగలుగుతారని ఆలోచిస్తే డెఫినెట్లీ ఇప్పుడు బయట సంస్థలు రాలేదంటే ఆఫ్ కోర్స్ ప్రపంచవ్యాప్తంగా ఒక మాంద్యం కూడా ఉంది. ఇప్పుడు అమెరికాలో మొన్ననే ఎలక్షన్స్ అయినాయి, ఒక ఆర్థిక మాంద్యం కూడా నడుస్తూ ఉంది. సో దాని యొక్క పర్యవసానాల వల్ల కొన్ని సంస్థలు రాకపోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక యువ నాయకుడు, పైన బీజేపీ, కింద బీఆర్ఎస్, మధ్యలో ఆయన ఉన్నాడు, ఆయనకు రావాల్సినంత సీట్లు కూడా రాలేదు. బట్ లెట్ us see that is fighting. ఆయన కష్టపడుతున్నాడు. పార్టీ పక్కన పెడితే ఆయనకు మనం పగ్గాలు చేయికిచ్చాము. లెట్ హిమ్ వర్క్ అండ్ షో సమ్ డే. మనం కూడా ఎంకరేజ్ చేద్దాం. ఆయనకి ఏదో లాభం జరుగుతుంది కాదు, మనకు, మన యువతకి, మన ప్రజలకి, మన హైదరాబాద్. ఎందుకంటే చాలా చాలా చక్కటి మాట చెప్పారు వెంకటేశ్వర గారు. అసలు యాక్చువల్లీ వాళ్ళు ఈ రోజు డిబేట్ పెట్టడానికి కూడా కారణం అసలు మీరే అన్నారు, ఎందుకు ముందే అనవసరంగా దీని మీద మాట్లాడడం. ఒక 1 year తర్వాత చూస్తే ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఏంటనేది తెలిసిపోతుంది. ఎలాగో నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలి కదా, ఈ లెక్కల్లో వేసుకున్నప్పుడు తెలిసిపోతుంది ఫెయిల్యూరా సక్సెస్ అనేది, ఎన్ని పెట్టుబడులు అనేది. మెయిన్ కారణం ఇదే వచ్చింది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకి ముందు తెలంగాణలో గల్లాజయదేవ్ గారి కంపెనీ అమర్ రాజా బ్యాటరీస్ 9,000 కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పి వచ్చారు. అండ్ లులు మాల్ ఇలాగా వరంగల్లో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి, ఇంకో చోట అని చెప్పి వాళ్ళు కూడా పెట్టుబడులు పెడతామని వచ్చారు. బట్ ఈ రోజుకి అవి ఇక్కడ గ్రౌండ్ అవ్వలేదు, దానికి సంబంధించినట్టు ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఒక ప్రభుత్వంలో జరిగినప్పటికీ ఇంకో ప్రభుత్వం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ఇన్ని కంపెనీలు తీసుకొచ్చింది మీరు అంటున్నారు, తీసుకుని ముందుకెళ్తున్నారు కాబట్టి.